సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ మిలియనర్స్ అందరికీ హాయ్. నా పేరు నవీన్. నేను దుబాయ్లో ఉంటాను, దుబాయ్లో జాబ్ చేస్తాను. నేను అన్వర్ సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి 13th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నాలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది అన్వర్ సార్ క్లాసెస్కి ముందు. సో అన్వర్ క్లాసెస్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఏదైనా చేయగలం, మనం కూడా మిలియనర్స్ అవ్వగలం, అయ్యాము అనే కాన్ఫిడెన్స్ని అన్వర్ సార్ తీసుకొచ్చారు. అలాగే మనం యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా విశ్వాన్ని మనం విశ్వంతో మాట్లాడాలి, విశ్వాన్ని మనం ఎలా ఆర్డర్ చేయాలి అని చాలా టెక్నిక్స్ సార్ క్లాసెస్లో నేర్చుకున్నాను. నిజంగా అన్వర్ సార్ క్లాసెస్ మార్నింగ్ విన్నామా ఇక ఆ కాన్ఫిడెన్సే వేరు, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇటువంటి అవకాశం వచ్చినందుకు విశ్వానికి, ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అన్వర్ సార్కి, అలాగే సుమన్ టీవీ వారికి కూడా థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. హలో అన్వర్ గారు. ప్రీవియస్ వీడియోలో నాకు బాగా నచ్చినటువంటిది, మన ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్వతహాగా మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఏ రకంగా చూసుకున్నా కూడా బర్న్ చేసేయచ్చు అనేటువంటి దానికి చాలా బలంగా ఒక పేపర్ని తీసుకొని దాని మీద నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ రాసి దానికి క్రాస్ చేసేసి సో ఇది అని చెప్పేసి మళ్ళీ పేపర్ మొత్తాన్ని చింపి దానికి అగ్గిపుల్లతోటి బర్న్ చేశారు. నిజానికి వేదిక్ సైన్స్లో కూడా నెగిటివ్ ఎమోషన్స్ని ఎప్పుడూ కూడా మనం హోల్డ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ విధంగా బర్న్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క థియరీ కూడా ఉంటుందండి. మీరు గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. సో అందులో అంత పెద్ద మీనింగ్ ఉంది. ఏది ఊరికే రాలేదండి, ప్రతి దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. అది మీరు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చారు కాబట్టి. రీసెంట్ మళ్ళీ నేను చెప్తున్నాను, వెరీ రీసెంట్ ఒక 14 lakhs ఎంత కట్టారు సార్? 15 లక్షలు కట్టి మళ్ళీ అన్వర్ గారు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. ఆ మైండ్ సెట్ కూడా అంత షార్పెన్గా ఉంటుంది. వెరీ అటెంటివ్ మైండ్ సెట్. చాలా మంది స్పీకర్స్ నేను చూస్తుంటాను, కానీ యు ఆర్ వెరీ అటెంటివ్ అండి, నో డౌట్. థ్యాంక్ యూ సార్. ఏది చేసినా మీకోసమే, గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అని, మిమ్మల్ని గెలిపించడం నా బాధ్యత. గెలవడానికి మీరు రెడీగా ఉండి, గెలిపించడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కూడా అన్వర్ గారితో రెడీగా ఉన్నాను. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తాను? ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కడ ఎతికినా కూడా, అంటే చిన్నపిల్లవారి నుంచి అండి పెద్దవాళ్ళ దాకా, బిల్ గేట్స్ నుంచి పిచ్చగాడి దాకా, అనకాపల్లి ఉన్న, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు వెతికేది ఒకటే ఏంటంటే సక్సెస్. సో ఎందుకంటే ఒక 10th క్లాస్ పిల్లవాడికి మార్కులు రావడం సక్సెస్, ఒక చదువు అయిపోయిన తర్వాత జాబ్ రావడం సక్సెస్, తర్వాత పెళ్లి కావడం సక్సెస్, తర్వాత పిల్లలు పుట్టడం సక్సెస్. ఇలా అంటే సక్సెస్ కానీ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అసలు ఎలా అంటే ఒక 1,00,000 వచ్చిన తర్వాత 2 లక్షలు కావాలి, తర్వాత అంటే సక్సెస్ అని ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఎడారిలో ఎండమావ లాంటిది. వెళ్తున్న కొలిది ఇంకా ఎదురు కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు నేను చెప్పేది ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. జనరల్గా అయితే ఇందాక మనం చెప్పాం, సక్సెస్ అవ్వాలంటే ఇందాక వీడియోలో మీరు కంపల్సరీగా చూడండి, నెగిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయాలి. నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 3 ఏరియాస్లో మనకి హెల్త్ వస్తుంది. 1 మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. సో ఈ హెల్త్ ఎప్పుడైతే లాస్ట్ టైం మన క్లయింట్ ఒక అతనండి బాగా కిడ్నీ పెయిన్ వస్తుంది. నేను ఏం చెప్పానంటే, ఫియర్, చిన్నగా ఒక పెయిన్ వచ్చింది అనుకోండి, అమ్మో కిడ్నీలో రాళ్ళోనేమో, కిడ్నీ పోయిందేమో. సార్ మీకున్న భయాలన్నీ కూడా హెల్త్ పరంగా మీరు పేపర్ మీద రాసేసి ఇందాక చెప్పిన టెక్నిక్ చెప్పాను, కాల్ చేయమని, ఆ విధంగా చేయమని చెప్పాను. కరెక్ట్గా అలా రెగ్యులర్గా చేయడం వల్ల కొన్ని రోజులకి ఆ పెయిన్ పోయింది. ఎందుకంటే మన ఎనర్జీని హోల్డ్ చేయడం వల్ల మన ఆర్గాన్స్ కూడా వీక్ అవుతాయి. సో మనం నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. ఈ 3 రకాల హెల్త్ అనేది వస్తుంది. అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఒకప్పుడు సక్సెస్ అంటే ఐక్యూని బట్టి చెప్పేవారండి. ఇప్పుడు ఈ 21st centuryలో ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు, గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఈరోజు మీరు చూడండి, పెద్ద వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ డాక్టరేట్స్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఈక్యూ. ఏదో కోపం మీద కొట్టేస్తారన్నమాట. లాస్ట్ టైము ఒక అతను నా దగ్గరికి వచ్చారండి కౌన్సిలింగ్లో, విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు సార్ ఏడుస్తున్నారంటే, కోపంలో జస్ట్ 5వ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి, టాప్ని వెనక నుంచి కొట్టారు. ఇది వెళ్ళి కరెక్ట్ గట్టిగా ఇక్కడ తగిలేసింది, స్పృహ కోల్పోయి కోమాలో ఉన్నాడు అబ్బాయి. అతను మళ్ళీ ఎవరు, ఒక ప్రొఫెసర్ వాళ్ళ అబ్బాయిని, అంటే ఐక్యూ సూపర్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఎంతో ఐక్యూ ఉంటే కదా అవుతారు. సో అంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొట్టేయడం వల్ల ఏమైందనంటే స్పృహ కోల్పోయాడు అబ్బాయి. సో అంటే చాలామందికి ఈక్యూ కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కొంతమంది ఊరకనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. సో ఈ రోజు చెప్పేది అంటే, సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఇది చాలామందికి ఉన్న పెద్ద డౌట్. ఈ ప్రపంచంలో మీరు ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేసిందట అందరూ అటండి,
హౌ టు గెట్ సక్సెస్ ఎక్కువ రీసెర్చ్ మొత్తమే చేస్తే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది సెర్చ్ చేసేది ఏంటంటే సక్సెస్ ఎలా అవ్వాలి అని చెప్పేసి. సో ఏంటి దానికి చెప్పేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ వాట్ యు డూ. రోజంతా ఏం చేస్తారో దాన్ని బట్టి మీకు సక్సెస్ రాదు. అవునా అని నేను ఫస్ట్ షాక్ అయిపోయింది. ఇదేంటి రోజంతా చేసి దాన్ని బట్టి సక్సెస్ రాదా, మరి ఎలా వస్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సక్సెస్ ఈజ్ హూ యు ఆర్. మీ గురించి మీరు ఎలా ఊహించుకుంటున్నారు, సెల్ఫ్ ఇమేజ్, అది దాన్ని బట్టి సక్సెస్ మనం అట్రాక్ట్ చేస్తుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే సక్సెస్ కోసం పరిగెట్టడం కాదు, సక్సెస్ మీ వెనకాతలు పరిగెట్టాలంటే మీకు ఒకటి ఉండాలి. అది ఏంటి అని అంటే ఇది నేను ఒక పిక్చర్ చూపిస్తానండి. ఇది సౌత్ ఆఫ్రికాలో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. అందరూ జాగ్రత్తగా ఉంది. సౌత్ ఆఫ్రికాలో రియల్గా వీళ్ళ మదర్ వెరీ పూర్, ఒక దగ్గర పని చేసుకుంటున్నారు. ఈ అమ్మాయికి బాగా ఆకలిస్తే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అంటే మంచి ఫుడ్ పెట్టే స్తోమత కూడా లేక వాళ్ళ మదర్ బ్రెడ్ కొనుక్కొని నీ ఆకలిని బ్రెడ్తో తీర్చుకొని బ్రెడ్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. ఆ అమ్మాయి సౌత్ ఆఫ్రికాలో ఒక ఫేమస్ బ్రెడ్ ఏంటంటే ఆల్బనీ అనే బ్రెడ్, ఆ కంపెనీ కూడా. సో ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ బ్రెడ్ కొనుక్కొని సడన్గా ఒక దగ్గర నవ్విందండి. ఈ మూమెంట్ని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసాడు సౌత్ ఆఫ్రికాలో. ఫోటో తీసి దాన్ని బాగా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ చేసాడు. అది బాగా వైరల్ అయ్యి జాగ్రత్తగా ఉండండి, వైరల్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇక్కడ దాకా వెళ్ళింది. హీ బికేమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆల్బనీ. అసలు అంటే ఆల్బనీ కంపెనీకే ఆ చిన్న అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. అది ఎందుకు అని అంటే ఇక్కడ మీరు పాత పిక్చర్లో చూస్తే అండి, అంటే చాలామంది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటాను అనుకోకూడదు, హ్యాపీగా ఉంటే సక్సెస్ వస్తుందండి. దిస్ ఇస్ ద బెస్ట్ రియల్ ఎగ్జాంపుల్. అంటే తను చేసే పని చిన్నదైనా కూడా అంటే చాలా ఆ బ్రెడ్ తీసుకుని కూడా నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎయిర్పోర్ట్లో మీకు తెలిసి జనరల్గా మనం ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు బయట పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెడతారు. ఆ హోల్డింగ్ చూస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళే ఎయిర్పోర్ట్ రూట్లో ఆల్బనీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసి వాళ్ళ మదర్కి ఒక ఇది ఇచ్చారు. ఏంటంటే ఆ అమ్మాయి చదువు ఎంతవరకు చదువుతుందో ఆ ఖర్చు అంతా మేమే భరిస్తాం, ఒక ఇల్లు కూడా ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళ ఖర్చులన్నీ మేమే భరిస్తాం అన్నారండి. అంటే ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో యూనివర్స్ కూడా చూడండి, ఫోటోగ్రాఫర్ ద్వారా అక్కడ ఆ ఫోటో తీసి, అంటే చాలామంది అంటారు సార్ మేము హ్యాపీగా ఉంటే ఎలా సక్సెస్ వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. అంటే ఎవరు వస్తారో తెలియదు లైఫ్లోకి, ఎలా వస్తారో తెలియదు, కానీ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం కూడా. సో ఆల్వేస్ ఫీల్ ద ఫ్రెష్నెస్. ఎస్, హ్యాపీనెస్. సో మీరు చేసే పనిలో ఎంత హ్యాపీగా ఉంటారో యూనివర్స్ మీకు అంతకు మించి ఇస్తుందండి. అది కొన్ని సినిమాలు ఉంటుంది, అంతకు మించి అంటారు. దిస్ ఇస్ ద రియల్ ఎగ్జాంపుల్. అంటే ఒక చిన్న, అంటే పూర్తిగా ఒక తల్లి పూర్తిగా అంటే ఫుడ్ పెట్టలేని స్థితిలో కూడా ఉంది, జస్ట్ ఒక బ్రెడ్తో నీ ఆకలి తీర్చుకో అనేటప్పుడు అమ్మ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయిందో ఆ కంపెనీగా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక బ్రాండ్ అంబాసిడర్, నా స్మైల్ని కూడా తీసుకుని బ్రాండ్ అంబాసిడర్ చేయించాను. ఎస్. సో అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీ గురించే. మీ అందరూ జాగ్రత్తగా వినండి. అంటే నేను నాగ్ సార్తో నాకు బాగా పరిచయం అయిన తర్వాత, అంటే మీతో ర్యాప్ అయిన తర్వాత నాకేమర్థమైంది, ఈరోజు మీరు ఒక కంపెనీ సీఈఓగా ఉన్నారు. కంపెనీ సీఈఓ ఈరోజు చాలా టాప్ లీడింగ్ ఛానల్ సుమన్ టీవీ ఉన్నారు. సో సుమన్ టీవీలో నాగరాజ్ సార్ సీఈఓ ఎలా అయ్యారంటే, వచ్చినప్పుడు జస్ట్ ఒక 15,000 సార్ శాలరీ, 15,000 రూపాయలు శాలరీతో. కానీ అక్కడ శాలరీ కోసం పనిచేయలేదు, చాలా హ్యాపీనెస్గా పనిచేశారు, ప్యాషన్గా పనిచేశారు. ఆ ప్యాషన్ అండ్ హ్యాపీనెస్ సార్ని ఒక సీఈఓగా తీసుకొచ్చింది. సో అది సార్ మీరు ఎప్పుడైనా నాగ సార్ని అబ్జర్వ్ చేసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆ హ్యాపీనెస్ అక్కడ బ్రాండ్ అంబాసిడర్ చేసి ఇక్కడ సీఈఓ అయ్యారండి. అంతే. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. కానీ నిజంగానే హ్యాపీనెస్ కోసమే చేశాను ఎక్కువ, అంటే దేనికోసం, ప్యాషన్ కోసమే చేశాను. వావ్ అనే ఫ్యాక్టర్ ఎక్కడెక్కడైతే దొరుకుతూ ఉంటుందో, మీ వీడియో వల్ల నేను బెనిఫిట్ అయ్యానని ఎప్పుడైతే అర్థమవుతుందో అదే దాంట్లోనే వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఎప్పుడు కూడా పని కోసం పని చేయకండి, పని కోసం తర్వాత వచ్చే ఫలితం కోసం పని చేయాలి. దానికి రియల్ ఎగ్జాంపుల్ మీరు, ఆ పాప. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ అంటే ఇలా సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం అయితే చెప్తాను. ఈ రోజుకి అన్వర్ గారు ప్యూర్ బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గర నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, తెలుగులో అంత అద్భుతంగా ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వకపోవడానికి కారణం ఒకే ఒక రీజన్, ఆ ప్యాషన్ ఆయన వెతుక్కుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం కూడా రియల్లీ గ్రేట్ థింగ్. సో ఎంతోమంది స్పీకర్స్కి, అంటే చాలామంది స్పీకర్స్ని చూస్తూ ఉంటాం మనం, బట్ అది ఆయనకి చెల్లిందని చెప్పడంలో నో డౌట్. సో ఆ సక్సెస్ మీది సార్, నో డౌట్. నీవేస్ గ్రేట్.
వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Very మచ్. energetic. మీకు ఇక్కడ గుడ్ న్యూస్ కూడా చెప్పాలండి. నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా ప్యాషన్గా చేశాను. ఫస్ట్లో వచ్చే ఇన్కమ్ కోసం మీరు ఫోకస్ పెట్టకుండా దాన్ని ప్యాషన్ చేశాను. ఈరోజు 13th బ్యాచ్తో 28 దేశాలు, రీసెంట్గా జపాన్ కంట్రీ మనకి యాడ్ అయింది. 13th బ్యాచ్తో నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ 30 కంట్రీస్ని ఎలాగైనా కొడతానని. 28 దేశాలు ఇప్పుడు నేను అచీవ్ అయ్యానండి. బా, ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. Thank you, బిగ్ sir. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ లో నాగరాజ్ సార్ కూడా పెద్ద పార్ట్. మందే సార్, మందే సక్సెస్ ఇది. ఎగ్జాక్ట్లీ. మన వ్యూవర్స్ ది మందే. నేను చెప్తున్నాను 28 కంట్రీల సక్సెస్ నేను మీకే డెడికేట్ చేస్తున్నాను. ఎస్. సో ఇక్కడ మీరు ఒకటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నా సక్సెస్ మీ సక్సెస్ గా అనుకోండి. కింద కామెంట్ బాక్స్ లో సార్ యువర్ సక్సెస్ ఇస్ మై సక్సెస్ అని మీరు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను ప్రతి ఒక్కరిని చూస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్సో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు కూడా బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు. లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని. ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్, ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.